నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఈరోజు మనం ఒక సీరియస్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయనకు అన్నేమో ముద్దు అల్లుడేమో వద్దు అంటున్నారు. అన్న అంటే మళ్ళా చిరంజీవి గారు అనుకోవద్దు, నాగబాబు గారి గురించి. ఇక్కడ నాగబాబు గారు ఏమో ముద్దు, అల్లుడు ఎవరైతే అల్లుడు వద్దు అంటున్నాడు. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు జయసింహ అన్న గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడిన మాటలు ఇప్పుడు అల్లు అర్జున్ గారి గురించి కానీ కొన్ని వ్యాఖ్యలు చేసిండు, లేకుంటే వాళ్ళ అన్నకు నాగబాబు గారికి ఏదైతే ఉందో ఆయనకు మంత్రి శాఖ ఇస్తా, ఇట్లా కొన్ని వ్యాఖ్యలు చేసిండు. ఇక్కడ మనం చూస్తుంటే అన్న వద్దు ఇప్పుడు పాలిటిక్స్లో అల్లు అర్జున్ గారు చేసిన దానికి చాలా మీమ్స్ వచ్చాయి కదా, దాన్ని మైండ్లో పెట్టుకొని మాట్లాడినట్టు కొద్దిగా బయట వార్తలు వినిపిస్తున్నాయి. సో అన్నకేమో మంత్రిత్వ శాఖ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు చెప్తున్నాడు. ఇంకొకటి ఇక్కడ మనం మెయిన్ రైస్ అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు జనసేన నుంచి ఆల్మోస్ట్ 4 మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కాపులే అనేది ఒకటి బయట గట్టిగా నడుస్తుంది చర్చ. సో ఇప్పుడు 5వ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన నాగబాబు కూడా ఈ కాపులకు మాత్రమే ఇస్తున్నట్టు కుల రాజకీయాలు కూడా చేస్తున్నారా అనే దాని గురించి వినిపిస్తున్నాయి. మీరేమంటారు? ఇది 2 పార్ట్స్. ఒకటి అన్న, ఇంకొకటి అల్లుడు. ఇద్దరు గురించి మా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి పవన్ కళ్యాణ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. ఎప్పుడైనా సరే తనకు నచ్చితే నచ్చిందంట చెప్తాడు, నచ్చకపోతే నచ్చలేదని చెప్తాడు. ఇటువంటి స్ట్రాటజీ కానీ ఇటువంటి నేచర్ కానీ మనకు సాధారణంగా రాజకీయ నాయకుల్లో పెద్దగా కనిపించదు. ఎందుకు ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ అందరు కలిసే ప్రయాణిస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ లాంటి ప్రవర్తన చంద్రబాబు దేవుల్లో కూడా మనకు కనిపించదు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉద్యమం జరిగినప్పుడు, సమైక్య ఆంధ్ర ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు 2 కళ్ళ సిద్ధాంతం అనేది చంద్రబాబే చెప్పారనమాట. నాకు రెండు కళ్ళ లాంటివి అన్నారు. ఎటు తేల్చకుండా నాంచే ధోరణి సాధారణంగా పొలిటీషియన్స్లో ఉంటుంది. అది ఒక్కోసారి మంచిది కూడా. ఇక్కడ మనం తప్పుపట్టడానికి ఏం లేదు. 2 చోట్ల పార్టీని కాపాడుకోవాలి కాబట్టి అప్పట్లో చంద్రబాబు అట్లా మాట్లాడి ఉండొచ్చు. ఆయనకు అనేక కారణాలు ఉంటాయి. బట్ చంద్రబాబు, కేసీఆర్, లేకపోతే రేవంత్ రెడ్డి ఎవరైనా సరే కొన్నిసార్లు స్ట్రాటజీ ప్రకారం వ్యూహాత్మకంగా బ్యాలెన్స్ చేస్తూ మాట్లాడతారు. పవన్ కళ్యాణ్లో మనకు అటువంటి చాలా తక్కువ కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ అన్నిసార్లు ముఖం మీద చెప్పేస్తాడని నేను అనట్లేదు, కానీ ఇప్పుడు అల్లు అర్జున్ విషయమే తీసుకుందాం. పుష్ప వివాదంలో ఇంతవరకు పవన్ కళ్యాణ్ స్పందించలేదు. డిసెంబర్ 4వ తేదీ నుంచి మొదలైతే దాదాపు డిసెంబర్ పూర్తయిపోతుంది. కానీ ఇంతకాలం ఇన్ని రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ స్పందించినప్పటికీ చాలా సూటిగా తన మనసులో మాట చెప్పడం జరిగింది. దీన్ని మనము సూటిగా చెప్పినందుకు మెచ్చుకోవాలి. అట్ ద సేమ్ టైం ఏమంటారు, పవన్ కళ్యాణ్కి, అల్లు అర్జున్కి వ్యక్తిగతంగా కావచ్చు, లేదంటే అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి కావచ్చు, కాస్త గ్యాప్ ఉందనేది మనకి ఇక్కడ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మాటల్లో కూడా మనకు అర్థమవుతూ వస్తుంది. ఏమన్నారంటే, అల్లు అర్జున్ది తప్పు అని ముఖం మీదే చెప్పేశారు పవన్ కళ్యాణ్. అల్లు అర్జున్ది తప్పు, అక్కడికి వెళ్ళి ఉండాల్సింది కాదు, లేదంటే అట్లా ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు. రెండోది ఇంకా ముఖ్యంగా చెప్పింది ఏంటంటే, ఒక అభిమాని చనిపోతే వెంటనే హీరో కానీ యూనిట్ సభ్యులు కానీ వెళ్ళి వాళ్ళ కుటుంబానికి పరామర్శ చేసి సారీ చెప్పుంటే అసలు గొడవ వచ్చేది కాదు, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇంత సూటిగా చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ మద్దతు అల్లు అర్జున్కి ఉంటుంది అని ఆశించడం ఇంకా అనవసరం. అయితే ఇది ఇప్పుడు కాదు కదా, ఎప్పుడో చెప్పను బ్రదర్ అని మా అల్లు అర్జున్ మొదలుపెట్టినప్పటి నుంచి ఈ గ్యాప్ అట్లా వస్తుంది. పుష్ప 2 రిలీజ్కి ముందు కూడా పవన్ కళ్యాణ్ స్మగ్లర్లను హీరోలు చేయకండి అట్లా మాట్లాడుతూ రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ని ట్రోల్ చేయడము, సినిమా ఎట్లా హిట్ అవుతుందో చూస్తామనడం, ఇది అన్నీ జరిగింది. అదృష్టవశాత్తు సినిమా అయితే 1000 కోట్లు సంపాదించింది. కానీ పాపం అల్లు అర్జున్ పరిస్థితి ఏంటంటే, సినిమా హిట్ అయినా సరే ఆ సంతోషం ఆస్వాదించే పరిస్థితిలో లేకుండా వరుసగా ఇబ్బందులు వచ్చి పడుతున్నాయి. అయితే ఇందులో అల్లు అర్జున్ తప్పు ఉందని రేవంత్ రెడ్డి కూడా అన్నారు. రేవంత్ రెడ్డిని పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు. అన్న, ఇక్కడ ఇంకొక డౌట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అక్కడ కూటమి ఉంది కదా, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ ముగ్గురు కలిసి ఉన్నారు కదా. ఒకప్పుడు ఈ మన రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే. అవును. సో ఈయనను వెనకేసుకు రావడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి చేత ఈ మాటలు ఏమైనా మాట్లాడించే అవకాశం ఉంటుందంటారా?
అంటే ఇక్కడ చాలా థియరీలు ఉంటాయి. లోపల తెరచాటున ఏం జరుగుతుంది అనేది మనం చెప్పలేం, బికాజ్ మనం వాళ్ళతో కూర్చొని టీ కాఫీ తాగే అంత చనువు ఉండదు. కాబట్టి నేనేమంటానంటే, ఒకటి రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించారు కాబట్టి ఆయన వెనకేసుకు రావడం కోసము చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేత మాట్లాడించి ఉండొచ్చు. లేదు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఆదేశాలు అంటే సూచనల మేరకే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించారేమో, అదేవరకు తెలుసు, చెప్పలేము కదా, అది కూడా ఉండొచ్చు. అసలు ఇవేవి జరగకపోవచ్చు. నేనేమంటున్నానంటే, మనం ఎక్కువ ఊహిస్తాం ఒక్కోసారి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పని కట్టుకొని అల్లు అర్జున్ని టార్గెట్ చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్కి కొంత గ్యాప్ ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అరెస్ట్ అయితే సంతోషపడతారా? మేనమామే కదా, ఆయన సంతోషపడతాడని నాకు అనిపించట్లేదు. అటువంటి మనిషి అక్కడ మెయిన్ వీళ్ళిద్దరికి విలన్ గా కనిపించే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కదా, ఆయనకు ఈయన సపోర్ట్ చేసిన దానికి వీళ్ళిద్దరు అంటే ఇట్లా చేసే అవకాశం అప్పటి నుంచే కదా గొడవ. యాక్చువల్ గొడవ ఎక్కువైంది ఏంటంటే అప్పటి నుంచే ఈ అల్లు అర్జున్ వెళ్ళి వైసీపీకి ఎమ్మెల్యే ఒకరికి సపోర్ట్ చేయడం. యాక్చువల్లీ జగన్కి కూడా చేయలేదు, జగన్ వాళ్ళు ఒక ఎమ్మెల్యేకి సపోర్ట్ చేశాడు, అది లాస్ట్ మూమెంట్లో. దానివల్ల అల్లు అర్జున్కి వచ్చిన లాభం లేదు, ఈయన ఎవరికి సపోర్ట్ చేశాడో ఆయనకు వచ్చిన లాభం లేదు, కానీ నష్టం మాత్రం తీవ్రంగా వచ్చింది. ఇప్పుడు చాలా సమస్యలు వస్తున్నాయి. అయితే నేనైతే ఇప్పటికీ నమ్మేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ తన సొంత మేనల్లుడిని టార్గెట్ చేసి రేవంత్ రెడ్డి ద్వారా అరెస్ట్ చేస్తాడని నాకు అనిపించట్లేదు. రెండోది, రేవంత్ రెడ్డి కూడా ఏదో ఆయన తీసుకోవాల్సిన ఇంకొక కోణంలో కూడా చూడొచ్చు కదా, వీళ్ళిద్దరి మధ్య వైరం ఓకే అంటే ఇది ఫ్యామిలీ గొడవలు అవి పెద్దగా కనపడదు. బట్ పవన్ కళ్యాణ్ గారికి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చాలా దారుణంగా ఉంటుంది కదా. సో ఆ కోణంలో జగన్కి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి ఇట్లాంటి తిప్పలు తప్పవు అనేది ఏమన్నా నిరూపించడానికి చేస్తున్నారంటారా? నేనేమంటున్నానంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫున పనిచేసిన రోజా, అంబటి రాంబాబు, శ్రీరెడ్డి, శ్యామల, యాంకర్ శ్యామల, వీళ్ళని కూడా ఎవరిని జైల్లో పెట్టలేదు కదా, దొరకాలి కదా, ఛాన్స్ దొరికితే పెట్టే అవకాశం. అల్లు అర్జున్ని అంత అంటే నిజానికి అల్లు అర్జున్ ఏ రోజు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ప్రకటించలేదు, వాళ్ళ ఎమ్మెల్యే ఒకరికి మద్దతు ప్రకటించారు. నేనేమంటానంటే, పవన్ కళ్యాణ్ ఈ పుష్ప విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటని ఉపయోగించేసుకొని అల్లు అర్జున్ ఇబ్బంది పెడతాడని నాకు అనిపించట్లేదు. పవన్ కళ్యాణ్ నేచర్ అది కాదనుకుంటున్నాను నేను. బట్ జరగాల్సిన గొడవ ఏదో సంజయ్ థియేటర్ దగ్గర జరిగిపోయింది. దాని తర్వాత అల్లు అర్జున్ మీద తెలంగాణ ప్రభుత్వము యాక్షన్ తీసుకుంది, తెలంగాణ పోలీస్ యాక్షన్ తీసుకున్నారు. ఈ మొత్తం దాంట్లో పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అవుతారని నాకు అనిపించట్లేదు వ్యక్తిగతంగా. ఇక్కడ ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్లో రేవంత్ రెడ్డిని పూర్తిగా సపోర్ట్ చేస్తూ మాట్లాడారు, అదైతే మనం గమనించాల్సిన విషయం. అల్లు అర్జున్ని తప్పుపట్టడం ఒక పార్ట్ అయితే, సెకండ్ పార్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డిని ఫుల్గా సపోర్ట్ చేశారు. నిజానికి పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్నారు, జనసేన అధినేత ఆయన. రేవంత్ రెడ్డి ఎవరు? కాంగ్రెస్ ముఖ్యమంత్రి. పార్టీల పరంగా చూస్తే జనసేనకి బీజేపీతో పొత్తున్న జనసేన వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ వచ్చి రేవంత్ రెడ్డిని సమర్థించకూడదు. తెలంగాణలో చూస్తున్నాం కదా, బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, డికే అరుణ గారు కావచ్చు, ఈవెన్ పురంధేశ్వరి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అల్లు అర్జున్నే సపోర్ట్ చేశారు. బీజేపీ స్టాండ్ ఏంటంటే అల్లు అర్జున్ వైపే ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి తీసుకున్న చర్యల్ని బీజేపీ వాళ్ళు సమర్థించలేరు కదా. ఈవెన్ అన్నామలై కూడా ఏమన్నారంటే, ఇది కక్ష సాధింపు చర్య, తొక్కిసలాట జరిగింది, ఒకరు చనిపోవడం అనేది విషాదము, దురదృష్టకరము, అంతా ఓకే. కానీ ఒక ఆ హీరో సినిమా వల్ల 1000 కోట్లు వచ్చినాయి, ట్యాక్స్లు వస్తున్నాయి, తెలంగాణ ప్రభుత్వానికి డబ్బులు వస్తున్నాయి కదా, ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మీరు అని అడుగుతున్నారు. సో బీజేపీ స్టాండ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంది. కానీ గమనించాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ మాత్రం ఈరోజు రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా, కాంగ్రెస్ పార్టీని కాదు, రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా సపోర్ట్ చేశారు. రేవంత్ రెడ్డి స్థానంలో ఎవరున్నా సరే అదే యాక్షన్ తీసుకోవాల్సిందే అని పవన్ కళ్యాణ్ అన్నారు. రెండోది ఏంటంటే, అల్లు అర్జున్ ప్లేస్లో రేవంత్ రెడ్డి ఉన్నా కూడా అరెస్ట్ అయ్యేవాళ్ళు అని చెప్తున్నారు ఆయన. అంటే అల్లు అర్జున్ తొక్కిసలాటకి కారణమయ్యే విధంగా ఆ రోజు అక్కడికి వెళ్ళకపోయి ఉంటే బాగుండేది. సరే, వెళ్ళి ఒక మరణం సంభవించి ఒకరు చనిపోయిన తర్వాత వెళ్ళి నెక్స్ట్ డే వెళ్ళి సారీ చెప్పలేదు, అది ఇంకొక తప్పు. హీరో కాకుంటే మిగతా యూనిట్ వాళ్ళన్నా వెళ్ళాల్సింది, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎవ్వరూ స్పందించలేదు. కాబట్టి అది గొడవ పెద్దగా అయింది అనేది పవన్ కళ్యాణ్ ఉద్దేశం అనమాట. సో తెర వెనుక ఏం జరిగింది అనేది మనం చెప్పడానికి లేదు. కానీ మొత్తం మీద ఇక్కడ ఒకటి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, అల్లు అర్జున్ విషయంలో స్పష్టంగా చంద్రబాబు గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు, రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారనే మనం అనుకోవాలన్నమాట. అండ్ ఇంకొకటి, మన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇంకొక వ్యాఖ్య కూడా చేశారు. వాళ్ళ అన్నకి నాగబాబు గారికి
మంత్రి శాఖ ఇస్తున్నట్లు తెలిపారు. అది అంటే ఇంకొకటి ఇక్కడ కుల రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. దీని గురించి ఏమంటారు? నాగబాబు గారు మంత్రి అవుతారు అనేది పాత వార్తే, ఇంతకు కొన్ని రోజులుగా వినిపిస్తూనే ఉంది. అందుకోసం ఎమ్మెల్సీ కూడా అవ్వాల్సి ఉంది ఆయన. అంటే ఆయన ఎమ్మెల్యే కానీ అంటే చట్టసభలో ప్రస్తుతం లేరు కాబట్టి ఆయన ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అవ్వాలి. ఇదేమీ చట్ట వ్యతిరేకం కాదు, అంటే రాజ్యాంగ వ్యతిరేకం కాదు. అండ్ ఇంకొకటి, ఇక్కడ జనసేన తరఫున ఉన్న 4 మంత్రుల్లో 3 కాపు కులస్తులే ఉన్నారు. ఇది కుల రాజకీయం కదా. రెండోది పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న నాగబాబు వస్తున్నారంటే ఇది కుటుంబ రాజకీయం కదా. కుటుంబ రాజకీయాలు పవన్ కళ్యాణ్ కూడా మొదలు పెట్టేశారని కొంత ఆరోపణ వస్తుంది. నేనేమంటానంటే అందులో బేసిక్గా నిజం ఉంది అంతవరకే. బట్ ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నారు, ప్రియాంక గాంధీ. రాహుల్ గాంధీ వయనాడు ఖాళీ చేసిస్తే ప్రియాంక గాంధీ అక్కడ పోయి పోటీ చేశాం. అటువంటి వారసత్వ రాజకీయం ఇది కాదు. ఎక్కడైనా సరే ఒక దగ్గర మనం ఒక కుటుంబం నుంచి 2 ఉన్నారు అంటే అది వారసత్వం అని అనుకోవడానికి లేదు. ప్రతిదానికి ఒక రూల్ అంటూ వర్తిస్తుంది. వాళ్ళకు వర్తుండి వాళ్ళు కష్టపడి ఎదిగితే అప్పుడు దాన్ని మనం సమర్థించవచ్చు. అంటే ఇప్పుడు కొన్ని ఇది ఉంటుంది. ఇప్పుడు ఏమంటారు, స్టాలిన్ ఉన్నాడు కదా, స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యాడు తమిళనాడులో. అది కూడా వారసత్వ రాజకీయమే. బట్ మనం గమనించాల్సింది ఏంటంటే కరుణానిధి వెంట స్టాలిన్ చాలా సంవత్సరాలు రాజకీయం చేశాడు. ముఖ్యమంత్రి అయిపోవాలని తొందరపడలేదు. కరుణానిధి చనిపోయిన తర్వాత ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే ఒక ప్రాసెస్ ఫాలో అవుతూ సీనియారిటీ పెంచుకున్నాడు. అదే మళ్ళీ వాళ్ళు ఉదయనిధి స్టాలిన్ దగ్గరకు వచ్చేసరికి అదుపు తప్పింది. స్టాలిన్ పక్కకనే అంతమంది సీనియర్ నాయకులు ఉన్నా సరే ఉదయనిధి స్టాలిన్ అక్కడ సినిమాలు మానేసి వచ్చి ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చి అడ్డమైన కారుకూతలు అన్నీ కూస్తూ సనాతన ధర్మం అంతం చేస్తాను అది అని అంటుంటే కూడా ఇప్పుడు లేటెస్ట్గా కూడా తమిళనాడులో గొడవ ఏంటి, ఉదయనిధి స్టాలిన్ యొక్క సన్నిహితుడు అన్నా యూనివర్సిటీలో పిచ్చి వేషాలన్నీ వేసి ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీకి కారణమయ్యాడు. అట్లా ఉదయనిధి స్టాలిన్ అనేవాడు ఒక కాంట్రవర్షియల్ ఫిగర్, కానీ వాడిని తీసుకొచ్చి ఉప ముఖ్యమంత్రిని చేసేసాడు. వారసత్వం అంటే అది తేడా. కరుణానిధి వెంట ఉంటూ ఓపిక్గా రాజకీయాలు చేసి స్టాలిన్ సీఎం అవడం వేరు. స్టాలిన్ వాళ్ళ కొడుకు ఉదయనిధి స్టాలిన్ అమాంతం అక్కడ నుంచి వచ్చి ఇక్కడ 6 నెలలు మంత్రి పదవి వెలుగబెట్టి ఇంకొక 6 నెలల్లో డిప్యూటీ సీఎం అయిపోయాడు. ఇది అడ్డదారి అంటారు, దీన్ని అక్రమదారి అంటారు. ఇప్పుడు నాగబాబు విషయం తీసుకుంటే నాగబాబు గారు ప్రజారాజ్యం ఉన్నప్పుడు యాక్టివ్గా ఉన్నారు, తర్వాత జనసేన పెట్టినప్పుడు కూడా యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు స్టాలిన్ గారి గురించి అలా అట్లనే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఏపీకి సీఎం అయినప్పుడు కూడా లోకేష్ గారిని కూడా అలాగే తీసుకొచ్చారు కదా. అవును, ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఉండే ఫస్ట్ ఎమ్మెల్యే మంత్రి చేసిండు, ఓడిపోయిండు. ఎమ్మెల్సీగా మంత్రి శాఖ ఇచ్చారు. సో అది కూడా అంటే ఆ లెక్కనే ఇట్లాంటి రాజకీయాలు చాలా చోట్ల జరుగుతున్నాయి. దురదృష్టకరం ఏంటంటే అట్లా కాకుండా వర్త్తో ఇప్పుడు ఎమ్మెల్సీగా ఒకసారి గెలిచారు సరే, మరి మొన్న లోకేష్ సొంతంగా గెలిచొచ్చారు కదా, ఎక్కడో ఒకసారి మళ్ళీ ప్రూవ్ చేసుకుంటే పర్లేదు. ప్రూవ్ చేసుకున్నప్పుడే సమస్య వస్తుంది. ఇప్పుడు కేసీఆర్ కూతురు కవిత గారు ఉన్నారు, ఆమె కూడా నిజామాబాద్ ఎంపీకి ఓడిపోతే ఏంటి మళ్ళీ ఎమ్మెల్సీని చేస్తారు ఆమెను కూడా. అంటే పార్టీ తమ నాయకుల తమ ఫ్యామిలీ వాళ్ళ చేతుల్లో ఉంటే ఏదో ఒక దారిలో చట్టసభల్లోకి వచ్చేస్తుంటారు. నాగబాబు కేసు కూడా అదేనా అని ఆలోచిస్తే అంటే ఇక్కడ కూడా వారసత్వ రాజకీయం ఉంది. పవన్ కళ్యాణ్ పార్టీ అధినేత కాబట్టి నాగబాబు గారికి ఎమ్మెల్సీ అవ్వడము మంత్రి అవ్వడం ఈజీనే. బట్ దాని వెనుక ఉన్న నేపథ్యం గమనిస్తే నాగబాబు గారు ఏమీ ఆశించకుండా జనసేన వెంట ఎప్పటి నుంచి ఉన్నారు, జనసేన పెట్టిన రోజు నుంచి ఉన్నారు. ఆయన ప్రతి ఈవెంట్లో కూడా పవన్ కళ్యాణ్కి అండగా ఉంటూ వస్తున్నారు. జనసేన అంటే కేవలం పవన్ కళ్యాణ్ అనే తెర మీద కనిపించినప్పుడు కూడా పక్కన నాగబాబు ఉన్నారు. ఆ తర్వాత నాదెళ్ల మనోహర్ వచ్చారు, తర్వాత ఇంకా చాలామంది రావడం జరిగింది. ఇవన్నీ మొన్న ఎన్నికలప్పుడు తీసుకున్నవే 21 సీట్లు. అందులో ఒక ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కానీ ఆయన ఆశించలేదు. ఎంపీ సీట్ ఇస్తారని చాలా లాస్ట్ మూమెంట్ దాకా వినిపించినా కూడా అది క్యాన్సిల్ అయింది. అంటే పార్టీ కోసము ఏం చెప్తే అది చేస్తూ వచ్చారు ఆయన, పార్టీ కోసము తమ్ముడి కోసం రెండు. సో నా పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రతి ఆదేశాన్ని పాటిస్తూ వచ్చారు కాబట్టి ఒక కార్యకర్తగా కూడా చూడవచ్చు నాగబాబు. నేను అనేది ఏంటంటే నాగబాబు గారికి అర్జెంటుగా మంత్రి పదవి ఇచ్చేయాలి, ఆయన మంత్రి పదవికి తప్పకుండా చేయాల్సిందే అని నేను అనట్లేదు. కానీ ఒకవేళ మంత్రి పదవి ఇస్తే మాత్రం దాన్ని పూర్తిగా వారసత్వ రాజకీయాల కింద చూడడం కాకుండా నాగబాబు గారు జనసేనకి చేసిన సర్వీస్ సేవ ఎంత ఉంది, ఈ మంత్రి పదవి ఇవ్వడం కరెక్టా అని ఆలోచించినప్పుడు మనకే ఆన్సర్ దొరుకుతుంది అనమాట. ఇక్కడ ఈ కుల రాజకీయాల గురించి ఏమంటున్నా 3 మంత్రులు అంటే పవన్ కళ్యాణ్, నేనైతే సూటిగా చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండి కొంత బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. 4 మంత్రి పదవుల్లో 3 ఒకే క్యాస్ట్ వాళ్ళు ఉంటే
ఇది ఇప్పుడు కాదు, తర్వాత ఎప్పుడైనా సరే విమర్శలకు దారితీసే అవకాశం ఉంది. బట్ పవన్ కళ్యాణ్కి కుల ప్రవృత్తి, కుల పరమైన ఆలోచనలు, కుల పిచ్చి ఉంటుందా అంటే నాకైతే అట్లా అనిపించలేదు ఎప్పుడు. లేదు, ఈరోజు ఆయన మాట్లాడిన మాటల్లో అంటే కులం సంబంధించిన 3 మంత్రులు ఉన్నారు, అందులో ఒకరి కులం ఏందో నాకు తెలియదు అంటే అది నమ్మదగ్గ విషయం కాదని నేను అంటున్నా ఇక్కడ. అంటే ఇప్పుడు ఆయన పార్టీలో ఒక సీట్ ఇచ్చి గెలిపించి ఆయనకు మంత్రి శాఖ ఇచ్చిన ఇంత జరిగినా కూడా ఆయనకు కులం. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే నేను ఆయనని ఎప్పుడు నీ కులం ఏంటి అని అడగలేదు అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారికి తెలియదు అని కూడా అన్నారు. అంటే అదే తెలియకుండా ఉంటుందా అని నా డౌట్. ఇప్పుడు 3 ఎవరైతే ఉన్నారో అంటే సాధారణ రాజకీయంలో మనం రోజు భారతదేశంలో జరిగే రాజకీయాలను, రాజకీయ నాయకులను గమనిస్తే ఒకరికి టికెట్ ఇచ్చే ముందు వాళ్ళ కులం, మతం, ప్రాంతం, భాష, వాళ్ళు ఎన్ని ఓట్లు సాధించగలుగుతారు, ఏ ఓట్లు ఎవరికి ఇస్తే ఏ కులం వాళ్ళ ఓట్లు గంపగుత్తగా పడతాయి, ఇవన్నీ ఆలోచిస్తారు కదా. ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ మరి ఆయన చెప్పిన ఆ నాయకుడి కులం ఏంటో తెలుసుకొనే ఇవ్వాలి. కానీ నాకు తెలియదని పవన్ కళ్యాణ్ అన్నారు. సో పవన్ కళ్యాణ్ని మనం నమ్మాలి. ప్రస్తుతం ఆయన చెప్పారు కాబట్టి మనం నమ్మాలి. నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయన కులం తెలుసా తెలీదా అని కాదు, కానీ మొత్తానికైతే నిజమేంటి అంటే, తెర మీద కనిపిస్తున్న నిజం ఏంటంటే 4లో 3 ఒకే క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. ఈ పరిస్థితి ఇప్పుడు వరకు ఓకే, ఎందుకంటే ఇప్పుడు మొన్న బాగా 100% స్ట్రైక్ రేట్తో గెలిచారు. ఇప్పుడు ప్రజలందరిలో పాజిటివ్ ఇది ట్రెండ్ ఉంది కాబట్టి ఇప్పుడు పెద్ద ఇబ్బంది అవ్వదు పవన్ కళ్యాణ్ గారికి. అండ్ ఆయన కూడా క్లారిటీ ఇచ్చాడు, నేను వీళ్ళని 3ని సెలెక్ట్ చేసింది మంత్రులుగా, నేను వీళ్ళని ఎంపిక చేసింది వాళ్ళ వర్త్ ఉంది, అంటే వాళ్ళకి ఆ మంత్రి పదవి నిర్వహించే సత్తా ఉంది అని అనుకున్నాను కాబట్టి చేసినాను. కాబట్టి వాళ్ళు కాపు కులస్తులు కాబట్టి చేయలేదు, వాళ్ళకి మంత్రి పదవి నిర్వహించగలిగే సత్తా, శక్తి, వాళ్ళకి ఆ టాలెంట్ అండ్ వాళ్ళకి ఆ నిజాయితీ ఉందని నేను నమ్ముతున్నాను కాబట్టి ఇచ్చానని ఆయన చెప్పుకురావడం జరిగింది. ఏదైనా జరుగుండొచ్చు, కానీ రాజకీయాల్లో ఏంటంటే కొంత సింబాలిజం కూడా పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు కేంద్రంలో మోడీ ఇది తీసుకున్నా సరే అన్ని ప్రాంతాలని, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇండియా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోడీ క్యాబినెట్లో ఒక 5-6 గుజరాత్ మంత్రులు ఉన్నారనుకోండి, ఏమవుతుంది? వెంటనే ఆరోపణలు మొదలవుతాయి. ఆ 5 మందో 6 మందో గుజరాతీ మంత్రులు చాలా మంచోళ్ళు అయ్యి ఉండొచ్చు. ఇప్పటికి కూడా ఏంటి మన వాళ్ళు మోడీ అంటే పడను ఈనో బ్యాచ్ మొత్తం ఏం చెప్తుంటుంది, గుజరాత్కి దోచిపెట్టేస్తున్నారు. ఎందుకు? మోడీ, అమిత్ షా, అదానీ, అంబానీ వీళ్ళంతా గుజరాతీలు కాబట్టి గుజరాత్కి దోచిపెడుతున్నారంటారు. అట్లా రాజకీయాల్లో ఏంటంటే మన ఉద్దేశం పవన్ కళ్యాణ్కి కాపు కులం మీదే ప్రత్యేకమైన ప్రేమ లేనప్పటికీ సంఖ్య చూపిస్తుంది కదా, 3 మంత్రులు అదే కాస్ట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆరోపణలు వచ్చే అవకాశం ఉంది. సో ముందు పవన్ కళ్యాణ్ దాని మీద కూడా కొంచెం దృష్టి పెడితే, మనకి ఇష్టం ఉన్నా లేకున్నా భారతదేశంలో కులం అనేది ఒక నిజం, రియాలిటీ అది ఉంది అనుకున్నప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా చేస్తూ ముందుకు పోతే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, సో విన్నారు కదా. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఇచ్చే డిస్క్లైమర్ ఏంటంటే మేము ఎవరికి సపోర్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైనా మేము నిజాలు మాట్లాడాము ఇక్కడ, ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగూడదు అని మాత్రమే చెప్పాం. మేము పవన్ కళ్యాణ్ గారికి కానీ, లేకుంటే అల్లు అర్జున్ గారికి కానీ, లేకుంటే మన రేవంత్ రెడ్డి గారికి కానీ, లేకుంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎవ్వరికి వ్యతిరేకం కాదు. కామెంట్లు మీరు అట్లా పెట్టాల్సిన అవసరం లేదని నేను క్లారిటీ ఇచ్చేస్తున్నా. అండ్ ఇట్లాంటి అప్డేట్స్ మరిన్ని కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.